హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా మురుకులు అయితే చేసుకోండి. హాఫ్ కప్పు శనగలతోటి మనం ఇలా మురుకులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు అయితే నేను వేయించి ఇలా పొట్టు తీసి వేసుకున్నాను అనమాట. అలాగే హాఫ్ కప్పు పుట్నాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ టైం పల్లీలు అలా వేయించి పొట్టు తీసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. నేనైతే హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే నేను ఫుల్ కప్పుతోటి 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. చూసారా, నేనైతే ఇంకా బియ్యం పిండి 2 కప్పులు తీసుకొని అందులో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే టేస్ట్కి తగినంత కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫస్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. పిండికి ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకైతే అప్పుడప్పుడు మనం ఇలా చేసిస్తే స్నాక్స్ లాగానైతే స్కూల్కి కూడా పంపించచ్చు అనమాట. అలా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇక్కడ నేనైతే ఇలా పిండి ముద్ద కలుపుకొని మురుకుల గుట్టం ఉంటుంది కదా, అందులో అయితే కొంచెం ఆయిల్ రాసేసుకొని పిండి పట్టే విధంగా పెట్టుకొని మురుకులు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా పిండి గుట్టంలో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటాయండి. మీరు గుర్తు పెట్టుకోండి, హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాలు వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. వాటి రెండింటికి హాఫ్ కప్పు ఫుల్ కప్పు అవుతుంది. అందుకే 2 కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకొని మనమైతే కలుపుకోవాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా అన్నీ కూడా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. నోట్లో వేయగానే కరిగిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే మనం పల్లీలు వాడాం కాబట్టి నురుగా వస్తుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు నార్మల్ మురుకుల కంటే ఈ మురుకులు చాలా టేస్ట్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. సో మంచిగా అటు ఇటు కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకొని అయితే తీసేసుకోవడమే. చూసారా, ఇవన్నీ కూడా తీసేసుకొని బౌల్లో వేసుకుందాము. మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, నోట్లో వేయగానే కరిగిపోతాయి. చాలా బాగున్నాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.